మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. చిత్రమైన ఆత్మహత్యలకి ఇది చిత్రం అంటే చిత్రం. మరి ఈ మధ్యకాలంలో కొంతమంది ఆడవాళ్ళు ఆత్మహత్య ఏమెక్కడ చేసుకుంటారు, ఎందుకు చేసుకుంటారు, అర్థం పర్థం లేకుండా ఆత్మహత్యలు చేసుకుంటారు. మీరేమైనా సాధించాలంటే సత్య సాధించేది ఏముండదు. సత్య సాధించేది ఏది ఉండదు. ఏమైనా సాధించాలంటే బరాబరుగా బతికి సాధించే ఉపాయం చేయాలి. అంటే సత్యం ముందలు అనుకుంటారు, ఇట్ట చచ్చి అట్ట మళ్ళీ ఉడతమాయాలి అనుకుంటారు, పాడైపోను, తెలివి తక్కువ, ఆకలి ఎక్కువ, అంతే కదా. ఏమెక్కడికి వస్తారు చెప్పు? ఆత్మహత్య చేసుకోవడమే మహాపాపం. మరి ఏమెక్కడికి ఆత్మహత్య చేసుకుందంటే మొగడంట ఫోన్ ఎత్తలేడంట. మొగడు ఫోన్ ఎత్తనందుకు ఆత్మహత్య చేసుకుందంట. మొగడు ఫోన్ ఎత్తకుంటే ఆత్మహత్య చేసుకుంటారులా ఏమనాలో చెప్పులు గీసుంటోళ్ళనిగా. ఏడ జరిగింది ముచ్చటంటే సూర్యాపేట జిల్లా వల్లాపురం దగ్గర జరిగిందంట. మొగని పేరు వచ్చేసేమో కోటేశ్వరరావు, భార్య పేరు వచ్చేసేమో స్వాతి. వీళ్ళకు 2 ఏళ్ల క్రితం పెళ్ళి అయిందంట. ఈమెకు 21 సంవత్సరాలు ఈ భార్యకు. అయితే మొగడంట జేసీబీ ఆపరేటర్ అంట. బయటికి వెళ్తేప్పుడే క్లియర్గా చెప్పిండట, సాతి నేను బయటికి పోతున్నా అని చెప్పి బయటికి వెళ్ళినట. మొగడు బయటికి వెళ్ళిన గంట సేపటికి పెళ్ళానికి మరి ఏం గుర్తొచ్చిందో, ఏం ఆలోచన వచ్చిందో, ఏం కథనో ఫోన్ చేసిందంట. ఎత్తలే, మళ్ళీ చేసింది, ఎత్తలే, మళ్ళీ చేసింది. 10 సార్లు చేస్తే మొగడు ఫోన్ ఎత్తలేదంట. నా మొగడు నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడా అనుకొని ఈమె హట్ అయిందట. హట్ అయ్యి అటు ఇటు చూస్తారకల్లా పైన పనక పడదంట. ఆ పనకకు చిన్న కంట్రోల్ చీర వేసిందట. కంట్రోల్ చీర వేసి చిన్న ఉరి పెట్టుకొని కథం ఏలాడబడ్డది. నీళ్ళు బిర్ర బిసికింది. ఇంటోళ్ళు చూస్తారకల్లా అరే ఉరి పెట్టుకుంది అనుకొని దర్వాజాలు మొత్తం విరగొట్టి చూస్తారకల్లా అప్పటికే మొత్తం తెలగాని లేచిందంట. తెలగాని లేయగానే కొనపోయి దవాఖాన లేస్తే ఆ దవాఖాన పోయేసరిగా జరిసేపు బతికిందంట. ఆ తర్వాత జీవిడిచింది. అవునా? సాతే కాదు, ఇంకా చాలా మంది ఎవరైనా కానీ ఇప్పుడు మొగడు అన్నప్పుడు పనికే పోయాడు. తిరుగుతందుకు అయితే పోలే, తాగుతందుకు అయితే పోలే. మరి ఆయన చేసే పని ఏంది? జేసీబీ ఆపరేటర్. ఆ జేసీబీ పాడైపోను అరహా మొత్తుకుంటుంది. మరి ఏడ గొడవలు కూడా కొడుతుండా, లేకపోతే ఏమన్నా బావులు తోడుతుండా, లేకపోతే చెట్టు కూడా కొడుతుండా, రోడ్లు వేస్తూ ఏదో రకంగా పని చేసుకుంటూ ఆయనంతలో ఆయన ఉన్నాడు. మరి ఇనవాడకుంటే ఇనవాడు లేదేమో పాడైపోను. ఎక్కడ పోతారు? రాడా వచ్చినాక ఏమైనా ముచ్చట చెప్తే కాదా? లేకపోతే అంత అవసరం ఉంటే ఒక పొరగాని పంపుతామే. జేసీబీ వేసుకొని ఆయన అయితే 100 కిలోమీటర్ దూరం అయితే ఓడు కదా. ఎక్కడ పోయినా కానీ మన ఇంటికి ఒక 5-6 కిలోమీటర్ దూరం కంటే అంతకంటే ఎక్కువ కూడా. అది మరీ అర్జెంటు పని ఉంటే ఓ పొరగాని పంపిస్తామే. నా మొగడు ఫోన్ ఎత్తారా 4 మంది మమ్మగాని జర పట్టుకరా పోర్రా అని చెప్తే నిజంగానే ఓడన పోయి పట్టుకొస్తారు, లేకపోతే పోయి చెప్పే ఉపాయం చేస్తాడు. మొగడు ఫోన్ ఎత్తలేడని ఉత్తపుణ్యానికి ఆత్మహత్య చేసుకుంటే ఏం సాధించినట్టు గీమే? నీ కుటుంబం ఆగమైనట్టు, నీకేమైనా పిల్లలు ఉంటే పిల్లలాగమైనట్టు, నిన్ను కన్నా తల్లిదండ్రులాగమైనట్టు, నీ మొగడాగమైనట్టేనా? ఇక అయ్యమ్మ పోయి కేసు పెట్టినట్టు. కేసు పెడితే పోలీసు వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారట. ఒకవేళ మొగంది ఏమైనా తప్పు ఉంటే మొగని కేసు వేసేస్తారు, అంతే కదా. ఇంకేం చేస్తారు చెప్పురి? నీకేమైనా దండగో బెండుగో ఇస్తారు. నువ్వు మాత్రం నువ్వు చచ్చిపోయినా ఇప్పుడు నీ శవం మాత్రం మళ్ళీ బతికైతే రాదు కదా. నువ్వు సచ్చి సాధించేది ఏముంటుంది? పాడైపోను. ఏమన్నా సాధించాలంటే బతికి సాధించే ఉపాయం చేయాలి. మొగడు ఫోన్ ఎత్తలేడని పిల్లం ఆత్మహత్య చేసుకుంటా అదులో నాకు అర్థం కాదు. కానీ ఇంత అధ్వానంగా తయారైన కొంతమంది ఏమెక్కడికి పుట్టినావు, ఏమెక్కడ దస్తున్నావు అనే ముచ్చటే లేదు. ఈ జీవి, ఈ తను ఒకసారి కనుక సాలిస్తే మళ్ళీ ఉడతారులా. మన జన్మ ఉన్నదో లేదో ఎవరికి తెలియదు. ఏమన్నా ఉన్నది ఉంటే గీ జన్మల్నే ఉండాలి. గీ జన్మల్నే బతికినన్ని రోజులు బత్తనే ఉండాలి, సత్యాంతకాలం బత్తనే ఉండాలి. అంతేగాని ఉత్తపుణ్యానికి ఆత్మహత్య చేసుకుంటే ఏమొచ్చి పాడేది చెప్పురి? మళ్ళీ ఉడతం అయ్యింది.